ఒక అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించేవి. అక్కడ ఒక తెలివైన ఏనుగు ఉండేది. అది అందరికీ మంచి సలహాలు చెప్పి అడవిలో శాంతి కాపాడేది. ఒకరోజు జంతువులు సరదాగా ఒక కోతిని నాయకుడిగా పెట్టుకున్నాయి. కోతి చాలా అల్లరి. ఎవరు మంచి సలహా చెప్పినా వినేది కాదు. ఏనుగు, జింక, గుడ్లగూబలాంటి తెలివైన జంతువులు చెప్పిన మాటలు కూడా అది పట్టించుకోలేదు. నాకన్నీ తెలుసు అని చెప్పి వారిని దూరం చేసింది. కొద్ది రోజుల్లోనే అడవిలో గందరగోళం మొదలైంది. నీరు ఎక్కడ దొరుకుతుందో, ఆహారం ఎక్కడ ఉందో జంతువులకు తెలియక ఇబ్బంది పడ్డాయి. అప్పుడు జంతువులన్నిటికీ తమ తప్పు అర్థమైంది. వెంటనే మళ్లీ తెలివైన ఏనుగునే నాయకుడిగా పెట్టాయి. తర్వాత అడవిలో మళ్లీ శాంతి వచ్చింది. ఈ కథ మనకు ఓ చక్కటి గుణపాఠం చెప్తుంది. అర్హత లేకుండా ఉన్నవారికి అధికారం ఇస్తే మంచివారు కూడా విలువ కోల్పోతారు. అందుకే నాయకత్వం ఎప్పుడూ తెలివి, జ్ఞానం, మంచితనం ఉన్నవారికే ఇవ్వాలి. అప్పుడే సమాజం కానీ దేశం కానీ సుఖంగా, సంతోషంగా ముందుకు సాగుతాయి. ఈ చక్కటి నీతిని వేమన తన పద్యంలో ఇలా చెప్పారు: అల్పజాతివానికధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు, చెప్పు తినెడి కుక్క చెరుకు తీపెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. తగిన గుణాలు లేని, అర్హత లేని వ్యక్తికి అధికారం ఇస్తే అతడు మంచి మనుషులను తొలగించి వేస్తాడు. ఎందుకంటే చెప్పులు తినే కుక్కకు చెరుకు తీపి విలువ ఎలా తెలుస్తుంది? అలాగే అర్హత లేని వాడికి మంచి విలువ తెలియదు.